Chief Minister of Andhra Pradesh. ప్రజల మనసులను గెలుచుకున్న మనిషి. Unfortunately, there were no. రెడ్డి గారి మరణం ప్రజా ప్రస్థానంలో తన వంతు యాత్ర ముగిసిందంటూ వెళ్లిపోయారు. సార్ మాకు ఇంకా రాడని తిరిగి రాడని చూడటానికి వచ్చిన మా ఆఖరి చూపులకు మాకు అందరినీ దిక్కులేను అని చేసి వెళ్ళిపోయినాడు. సరిగ్గా సెప్టెంబర్ 2, 2009 టైం ఉదయం 9:35. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ రాడార్ స్క్రీన్ నుంచి ఒక్కసారిగా మాయమైపోయింది. అవును, ఆ క్షణం నుండి సరిగ్గా 20 గంటలు, ఏకంగా 20 గంటల పాటు దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఒక ముఖ్యమంత్రి ఏమైపోయారో ఎవ్వరికీ తెలియదు. 5,000 మంది పోలీసులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుకోయ్ యుద్ధ విమానాలు, ఇస్రో శాటిలైట్లు, ఒకటేమిటి సర్వశక్తులు ఓడి నల్లమల్ల అడవులను జల్లెడపట్టాయి ఆ రోజు. ఆ రాత్రి దట్టమైన చీకట్లో అసలు ఏం జరిగింది? అంత అధునాతన హెలికాప్టర్ అసలు ఎందుకు కూలిపోయింది? అది కేవలం వాతావరణం వల్ల జరిగిన ప్రమాదమా, లేక దాని వెనక ఏదైనా కనిపించిన అస్తం ఉందా? ఆ 20 గంటల నల్లమల్ల మిస్టరీ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగిందంటే, బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వాతావరణం అంతా చాలా నార్మల్గా ఉంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడీ అయ్యారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ వెస్లీ, ఇంకా 2 మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్లు కెప్టెన్ భాటియా, ఎంఎస్ రెడ్డి ఉన్నారు. ఉదయం 8:38 హెలికాప్టర్ గాల్లోకి లేచింది. మొదటంతా సవ్యంగానే సాగుతూ ఉంది. కానీ సరిగ్గా 9:13 కర్నూలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పైలట్ ఇలా మాట్లాడారు. వెదర్ కాస్త బ్యాడ్గా ఉంది, అందుకే కుడివైపునకి తిరుగుతున్నామని ఆ పైలట్ చెప్పారు. తెలుసా, అదే ఆ హెలికాప్టర్ నుండి వచ్చిన ఆఖరి మాట. 9:35 కర్నూలు దాటి నల్లమల్ల అడవుల మీదుగా వెళుతున్నప్పుడు ఆ హెలికాప్టర్ సిగ్నల్స్ కంప్లీట్గా కట్ అయిపోయాయి. ఇక మధ్యాహ్నం 1 గంట దాటిన దగ్గర నుంచి టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్లు మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కసారిగా షాక్లో ఉండిపోయింది. అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నల్లమల్లలోని ఆత్మకూరు, వెలుగోడు అడవుల్లోకి వేలాది మంది గ్రౌండ్ స్టాఫ్ దళాలు దిగాయి. కానీ ఆ రోజు ప్రకృతి కూడా ఆ రహస్యాన్ని దాచిపెట్టాలనుకుంది. విపరీతమైన ఈదురుగాలులు, కొండలపై దట్టమైన పొగమంచు, కంటికి కనబడనంత భారీ వర్షం. రాత్రి 8 అవుతుంది, అయినా ఎలాంటి ఆచూకీ లేదు. దాంతో డిఫెన్స్ మినిస్టర్ రంగంలోకి వచ్చి నైట్ విజన్ కెమెరాలున్న సుకోయ్ 30 యుద్ధ విమానాలను నల్లమల్ల అడవులపైకి పంపింది. అయినా సరే రిజల్ట్స్ అనేది శూన్యం. కోట్ల మంది ప్రజలు టీవీల ముందు కూర్చొని తమ రాజన్న ప్రాణాలతో తిరిగి రావాలని కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ అప్పటికే నల్లమల్ల గుండెల్లో కాలం ఒక ఘోరమైన తీర్పు రాసేసింది. ఇక్కడ మనం ఒక మిస్టరీ గురించి మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ చాలా అడ్వాన్స్డ్. అందులో ఈఎల్టీ అంటే ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ అనే డివైస్ ఉంటుంది. హెలికాప్టర్ ఎక్కడైనా బలంగా క్రాష్ అయితే ఆటోమేటిక్గా ఈ డివైస్ ఆన్ అయి శాటిలైట్లకి సిగ్నల్స్ పంపాలి. కానీ ఆశ్చర్యంగా ఇస్రో శాటిలైట్లకి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. ఎందుకు రాలేదు? ఆ పరికరం ఎందుకు మొరాయించింది? అది ముందే డ్యామేజ్ అయిందా, లేక కావాలనే ఆపేశారా? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేలోపే అటు హైదరాబాద్ సెక్రటరీలో గుసగుసలు మొదలైపోయాయి. ఇంకా సెప్టెంబర్ 3 ఉదయం 6 గంటలు, దాదాపు
20 గంటలు ఊపిరి సలపని ఉత్కంఠత తెరదించుతూ వాయుసేన హెలికాప్టర్లకి కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని పావురాల గుట్టపై ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. దట్టమైన చెట్ల మధ్య హెలికాప్టర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకునేసరికే పైలట్లతో సహా వైఎస్ఆర్ గారు మరియు అందరి భౌతిక కాయాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. అసలేం జరిగిందంటే డీజీసీఏ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం దట్టమైన మేఘాల వల్ల పైలట్లకి ముందో కనిపించలేదు. అదే సమయంలో కాక్పేట్లో ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ రావటం వల్ల పైలట్ల దృష్టి దానిపైకి మళ్ళింది. కేవలం కొన్ని సెకండ్ల పాటు వారు అలర్ట్ తప్పడంతో హెలికాప్టర్ స్పీడ్గా వెళ్ళి పావురాల గుట్ట కొండను ఢీకొట్టి పేలిపోయింది. ఇంకా సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక లేరు అనే వార్త టీవీ స్క్రీన్లపై రాగానే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఊరు వాడ శ్మశాన వైరాగ్యంగా అల్లుముకుంది. బస్సులు ఆగిపోయాయి, షాపులు మూతపడ్డాయి. జనం రోడ్లపైకి వచ్చి పిచ్చి వాళ్ళల్లా ఏడవటం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత జరిగింది భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నేత విషయంలో జరగని ఒక పెను విషాదం. అది ఆ వార్త తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభిమానులు గుండాగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరికొందరు తమకింకా దిక్కులేదంటూ ఆత్మహత్యలకి పాల్పడ్డారు. కేవలం ఒక నాయకుడి మరణం విని దాదాపుగా 400 మందికి పైగా మరణించడం అనేది ప్రపంచ చరిత్రలోని ఒక నమ్మశక్యం కాని విషాద నిజమది. ఆ రోజు తెలుగు నేలపై కురిసింది కేవలం వర్షం కాదు, కోట్ల మంది కన్నీరు. సెప్టెంబర్ 7 ఇడుపులపాయలో లక్షలాది జనసంద్రోహం మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంతిమ సంస్కారాలు ముగిశాయి. అఫీషియల్ రిపోర్ట్స్ దీనిని కేవలం ఒక ప్రమాదంగానే తేల్చినా ఆ రోజు హ్యాంగర్ లోపల ఏం జరిగింది, హెలికాప్టర్ బయలుదేరే ముందు ఎందుకు సరైన తనిఖీలు జరగలేదు అనే రాజకీయ చర్చలు, అనుమానాలు దశాబ్దం దాటినా ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఏదేమైనా ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకం, ఫ్రీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలతో పేదల గుండెల్లో నిలిచిన ఆ మహానేత మరణం తెలుగు నేలపై ఒక రాజకీయ శకనానికి ముగింపు పలికింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన ఆ రోజు మీ ఇంట్లో లేదా మీ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఎవ్వరూ చెప్పని నిజమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.